సెక్రటేరియట్లో సెంట్రల్ టీంతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో జరిగిన పంట నష్టం అంచనాలపై సమీక్ష చేస్తున్నారు. అంతకుముందు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర బృందంతో భేటీ అయ్యారు. పంట నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లాలో 2 రోజులుగా పర్యటించింది సెంట్రల్ టీం. వరద బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో యాదగిరి అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే ఈ తెలంగాణలో కురిసినటువంటి భారీ వర్షాలు, వారం రోజుల కింద కురిసినటువంటి భారీ వర్షాలకు ప్రధానంగా 3 నుంచి 4 జిల్లాలు ఎక్కువగా, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ జిల్లాలలో ఈ భారీ వర్షాల వల్ల నష్టం జరిగిన, ఇక 4 నుంచి 5 జిల్లాల్లో ఎక్కువగా ఈ వర్షం వల్ల ఎక్కువగా నష్టాలు జరిగాయి. ఇక ప్రాథమిక అంచనా ప్రకారం ముందస్తుగానే దీనికి దాదాపు 5,000 కోట్లకు పైగా అంచనా వేశారు. ఆ తర్వాత ఈ అంచనా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఈ ప్రాథమిక అంచనా కూడా మరింత పెరిగింది. దాదాపు 9,000 కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఈ వరద ప్రభావిత ఏరియాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ఈ వరదల వల్ల నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయం చేశారు. ఏదైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇంటింటికి తిరిగి డైరెక్ట్ ప్రభుత్వ అధికారులే అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక్కో కుటుంబానికి 16,500 పరిహారానికి, అంటే ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం అందించింది. ఆ తర్వాత ఇక పశువులు కూడా దాదాపు 11,000 వరకు పశువులు కూడా చనిపోయినట్లు గుర్తించారు. సో ఆ చనిపోయిన పశువులకు కూడా పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా ప్రభుత్వం తీస్తుంది. ఇక ఈ పంటకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పంట కూడా భారీ స్థాయిలో లక్షల ఎకరాల్లో ఈ పంట నష్టం జరిగింది. దానికి సంబంధించినటువంటి సర్వే కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. ఇట్లా ఓవరాల్గా ఒక పక్క ఈ పంట నష్టము, తర్వాత నేషనల్ హైవేలు సైతం మనం చూసాము, జాతీయ రహదారులు కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యాయి. తర్వాత చెరువులు, కుంటలు ఎక్కడికక్కడ కూడా ఈ వరద తాకిడికి పెద్ద ఎత్తున ఈ వరద రావడంతో ఎక్కడికక్కడ ఈ చెరువులు కూడా పగిలిపోయిన సిచ్యువేషన్, కట్టలు కూడా పగిలిపోయాయి. ఇట్లా పెద్ద ఎత్తున ఈ వరదల కారణంగా రాష్ట్రంలో ఈ పరిహార నష్టం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి 2 రోజుల క్రితమే హైదరాబాద్కు సెంట్రల్ టీం వచ్చింది. సెంట్రల్ టీం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ విజిట్కు క్షేత్రస్థాయిలో ఏం జరిగింది అనేది తెలుసుకునేందుకు 2 రోజుల పాటు పర్యటన చేసింది. పర్యటన కంటే ముందు సచివాలయంలో సిఎస్ శాంతికుమార్తో పాటు పలువురు ఉన్నత స్థాయి అధికారులతో సెంట్రల్ టీం భేటీ అయింది. ఆ భేటీ అయిన రోజే 2 రోజుల క్రితం, అంటే 2 రోజుల కంటే ముందు భేటీ అయింది. ఆ భేటీ అయిన రోజు ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషను, తర్వాత సచివాలయంలోనే ఆరోపణల్లో ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎట్లా నష్టం జరిగింది ఏంటి అనే దాని మీద ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఆ ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అప్పటికప్పుడు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి సహకారాలు అందించాము, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రజలకు ఆదుకున్నాము అనే దాని మీద పూర్తి స్థాయిలో సిఎస్ శాంతికుమారి సెంట్రల్ టీంకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సహాయానికి సంబంధించిన దాని మీద కూడా సెంట్రల్ టీంకు వివరించింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి సచివాలయం నుంచి డైరెక్ట్ వాళ్ళకి ఏదైతే ఈ ఖమ్మము, తర్వాత మహబాదు, సూర్యాపేట ఈ ఏరియాలలో ఎక్కువగా ఈ వరదకు సంబంధించి నష్టాలు జరిగినాయి కాబట్టి అక్కడ ఆ 3 నుంచి 4 జిల్లాలలో 2 రోజుల పాటు మొత్తం 6 సభ్యులు సెంట్రల్ నుంచి వచ్చారు. ఆ 6 సభ్యులు కూడా 2 టీములుగా ఏర్పడి, ముగ్గురు 2 టీములుగా ఏర్పడి ఈ 2 రోజుల పాటు కూడా అక్కడ ఏం జరిగింది, అసలు ఈ వర్షాల వల్ల పంట నష్టం ఎట్లా జరిగింది, తర్వాత ఈ ఇల్లు కూడా చాలా ఎత్తున ఇల్లు కూడా కూలిపోయాయి. సో కొన్ని ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చి నిలిచిపోయాయి. సో వీటన్నింటిని కూడా పరిశీలించారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారులు సైతం చాలా కూడా డ్యామేజ్ అయ్యాయి కాబట్టి ఈ జాతీయ రహదారులను పర్యవేక్షించారు. తర్వాత ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందులు పడ్డటువంటి సిచ్యువేషన్, తర్వాత అక్కడ జరిగినటువంటి నష్టము, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని కూడా 2 టీములుగా ఏర్పడి వీళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ పరిశీలించిన తర్వాత నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. మళ్ళీ ఇవాళ సచివాలయంలో ఏదైతే ఈ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మొదటిసారి ఫస్ట్ భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్, ఖమ్మం, తర్వాత మహబూబ్ నగర్, సూర్యాపేట లాంటి ఏరియాలో ఎట్లా ఉంది, క్షేత్రస్థాయిలో ఏం చూశారు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇట్లా ఓవరాల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ముందుగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత ఎంపీ రఘురామ్ రెడ్డి, తర్వాత సచివాలయంలో ఉండే ఉన్నత స్థాయి అధికారులు, మరికొన్ని వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా ఈ సెంట్రల్ టీంతో సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా ఈ
ఏదైతే ఈ వరదల కారణంగా నష్టం జరిగిందో ఈ నష్టానికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి ఏం కావాలి, ఎంత పరిహారం కోరుతుంది అనేది సెంట్రల్ టీంకు సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంటుంది. తర్వాత రిక్వెస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ 2 రోజుల పాటు సెంట్రల్ టీం కూడా ఏం ఈ క్షేత్రస్థాయిలో పర్యటించింది కాబట్టి ఈ క్షేత్రస్థాయిలో ఏం చూసింది, ఎంత పరిహారం ఇచ్చే అవకాశం ఉంటుంది, ఏ పంటలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ప్రధానంగా ఈ 3 జిల్లాల్లో ఎంత నష్టం జరిగింది, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నష్టాల సిచ్యువేషన్ ఎట్లా ఉంది, తర్వాత అక్కడ ఇల్లు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత ఈ నేషనల్ హైవేస్ కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యాయి కాబట్టి ఈ డ్యామేజ్ ఎక్కడెక్కడ అయింది, ఎన్ని కిలోమీటర్ల మేరకు అయ్యింది, ఎంత అయ్యే మళ్ళీ వాటిని అన్నిటిగా వేయాలంటే ఎంత అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఈ 6 సభ్యులు సంబంధించి 2 టీములుగా ఏర్పడి ఈ 2 రోజుల పాటు కూడా పర్యటించారు కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత దీని మీద ఒక ఫైనల్ రిపోర్టు సెంట్రల్ టీం ఏదైతే వచ్చిందో ఆ సెంట్రల్ టీం ఫైనల్ రిపోర్టు కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రానికి గతంతో పోల్చుకుంటే కొంత ఉదార స్వభావంతో ఈ వరదల కారణంగా నష్టాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి కొంత సెంట్రల్ నుంచి ఎక్కువగా నిధులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా రాసింది కాబట్టి సో ఇవల్ల ఏదైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సెంట్రల్ టీంతో సమీక్ష జరుగుతుందో ఈ సమీక్షలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సెంట్రల్ టీంకు సేమ్ ఇదే చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ నష్టాల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి కాబట్టి కేంద్రం నుంచి కూడా కొంత ఎక్కువగా నిధులు కేటాయిస్తే ఎంతో కొంత ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాలు జరిగిన వాళ్ళకి ప్రజలను ఆదుకునే అవకాశం ఉంటుంది. కొంత ఈసారి సెంట్రల్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉంటో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఉదార స్వభావం రాష్ట్రం పైన చూపించి నిధులు ఎక్కువగా కేటాయించాలని చెప్పేసి కోరే అవకాశం అయితే ఉంటుంది.